ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. విధులు లేవండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మనకున్న పనులు, ప్రయాణాలు, శుభప్రదమైన కార్యములు, మన తలంపులు, ఆలోచనలు దేవుని వల్ల దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకుందాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి వెళ్ళేది ఆశీర్వదకరం. కనీసం దేవుని ప్రార్థనైన మోహరించి ప్రార్థించి దైవగ్రంథం చదివి దినచర్యను ప్రారంభించాలని ప్రేమతో మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమమైన దేవుడు, దైవ తండ్రి, వందనాలు. మా విశ్వాస జీవితంలో మరొక నూతన ఉదయాన్ని ఇచ్చిన కృతజ్ఞతలు. సజీవ దగ్గర వచ్చారు. సూర్యోదయం కంటే చూడలేదు చోటు ఈ సంఖ్యలో స్థుతించి ప్రార్థించారు. ఈ దినమంతా మాకు పరిశుద్ధంగా, అనుకూలంగా, నీతిగా, యథార్థంగా జీవించడం నిన్ను గురించి మేము చేసుకుంటున్న పాపాన్ని క్షమించి వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా జీవించడం వచ్చి ఆజ్ఞానికరమైన పాపం నేను విలువైన ఉదయం విశ్వాసం తెచ్చి ప్రయాణాలు ప్రమాణాలు సహాయం చేయండి. ఈ ఉదయకాలం దేవుడు బిడ్డలు పాపాలను క్షమించిన ప్రార్థన వారి శ్రమలో, వ్యాధిలో, బాధలో, మరణంలో, శ్రమలో మనుషులకు సాధ్యమైన సమస్తం సాధ్యమైన శక్తివంతమైన ప్రభుత్వానికి సహాయం చేయండి. ప్రభుత్వ వేడుకుని ప్రార్థిస్తున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 465 కీర్తన, 20 ఫామ్లు 165 కీర్తన. లెమ్ము తేజరెల్లుగు నీకు వెలుగు వచ్చి ఉన్నది అనే కీర్తన అందరం కలిసిపోవడం. లెమ్ము తేజరెల్లుగు నీకు వెలుగు వచ్చి ఉన్నది, ఇమ్ముగా ప్రభుని మహిమా ఇదిగో ఉదయించేదిపై. లెమ్ము తేజరెల్లుగు నీకు వెలుగు వచ్చి ఉన్నది, జనములు నీదు వెలుగునకు జనులెంచెదారు గనుమా. తనరాని ఉదయ కార్తికి తరళి రాజులు మతులు. లెమ్ము తేజరెల్లుగు నీకు వెలుగు వచ్చి ఉన్నది, సముద్ర వ్యాపారంబు సరిత్రిప్పబడు నీ వైపు. అమరుగా జనులైశ్వర్య వచ్చు నీ యొద్దకు. లెమ్ము తేజరెల్లుగు నీకు వెలుగు వచ్చి ఉన్నది, గుంజి దేవదారు సరళ వృక్షాలు ఆలయమునకు ఎంచితే బడున పాద క్షేత్రము గొప్పగా చేదు. లెమ్ము తేజరెల్లుగు నీకు వెలుగు వచ్చి ఉన్నది, నిత్యము కాంతి తోడ నిండు వేదుండజేదు. నిత్య సంతోషమునకు నిన్ను కారణముగా చేదు. లెమ్ము తేజరెల్లుగు నీకు వెలుగు వచ్చియున్నది
నీకు వెలుగు వచ్చియున్నది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 383 కీర్తనలు, 20 పాటలు, 132 కీర్తన. ప్రార్థన వినేటి ఆవనుడా ప్రార్థన నాకు నేర్పుమయా. ప్రార్థన వినేటి ఆవనుడా ప్రార్థన నాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరమున నేను ప్రణుతించెదను. పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేటి ఆవనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. అలప దేవుడ పని తెలసి కలములేతి జంటకమోచి శిరమును వంచి సరిగను వేడి శుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేటి ఆవనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. దిన దినందు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో దిక్రముగ కొండ చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేటి ఆవనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముఖనిను చుట్టుకొని సిలువపైన నిన్ను చంపగను. శాంతముతోని శత్రు ద్రోహగా సలిపిన ప్రార్థన నేర్పుమయా. వినేటి ఆవనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ఈ 20 పాటలు 151 కీర్తన. ఆంధ్ర క్రైస్తవ కీర్తన 374 కీర్తన. దేవ సహాయము నిమ్మా నిత్య జీవంపు ఊటలు త్రాగుటకిన్నా. దేవ సహాయము నిమ్మా గడియ గడియకు నెలసి నన్ను ఎంతో వడిగా నాపై వచ్చే నరక బాణములు ఎడతెగని శోధన నీవు పడగొట్టి వేగమే దృఢపట్టి నిమ్మా. దేవా సహాయము నిమ్మా కోటన కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చి మరి నీ కృష్ణములు. సాతాను నేను దాటి ఈ రెక్కల చాటున నుల్డా.
నన్ను సారే సారే కునిచులో కాభాగ్యములు ఘోర మగునాత్మ కములు నల్ని రీతి భ్రమ పెట్టు దారుని లోనా దేవ సహాయ మాయుదీన చెట్టు ఛాయ వలదరుగుచు అంటి పాలవును చాలు నీలో మేము పరలోక రాజ్యము చేరుట మేలు దేవ సహాయ మంచి మరణం మమ్మో చించు సాతాను వలనుండి మాకై పంచ గాయములొంద ప్రభు వచ్చి దేవా పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, ప్రార్థించు, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు నా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభువైన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని ఉచితమైన మహాకృపలో మనం మరొక నూతన ఉదయాన్ని పొందుకున్నాం, సజీవులుగా ఉన్నాం. మరి ఉదయాన్నే దేవుని మందిరానికి వచ్చే ఓపిక, ఆసక్తి కూడా దేవుని కృపాదానాలు. అవి మన యోగ్యత కాదు, మన బలం కాదు. మరి మందిరంలోనే ఉన్నవారు, బయట ఉన్నవారందరూ కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ మరి సుకారు గ్రామం యాకోబు వారు. సమరయ స్త్రీ యొక్క రక్షణ కొరకు ప్రభు మాట్లాడతారు. ఆవిడేమో భౌతిక విషయాల కొరకు మాట్లాడతారు. చాలాసార్లు ప్రార్థనా మందిరాలు, ప్రార్థనలు, వ్యక్తుల అనుదిన అవసరాలు ప్రార్థనల మీదే ఉంటుంది తప్ప వారు మనసు, పాపక్షమాపణ, రక్షణ అది చాలా ముఖ్యం. మొదట దేవుని రాజ్యం ముఖ్యం. కాబట్టి ఆవిడని రక్షించాలనేది దేవుని ఉద్దేశం. అందుకే మరుటెండలో మరి యాకోబు బావి దగ్గర ప్రభు కూర్చున్నాడు. ఆవిడ లోపాలు చెప్పాడు. ఎప్పుడైనా మనం పాపులమని తెలిస్తేనే మన పాప విమోచన కొరకై దేవుడు రక్షణ కార్యం జరిగిస్తాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యాధి దాయకుండా చెప్తే మంచి వైద్యం ఇస్తాడు. అందరికీ ఉన్న వ్యాధి ఏంటంటే పాపమే. దానికి వైద్యుడు యేసు ప్రభు ఒక్కడే, ఇంకెవరు లేరు. ఆయన రక్తం ద్వారానే మానవులకు విమోచన. క్రిస్మస్ దినాల్లోకి వచ్చావు. మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కంటుంది. ఆయనే వారి పాపం నుండి వారిని రక్షిస్తాడు. ఆయన ఒక్కడే, ఇంకెవరికి లేదు. ఆ స్థాయి లేదు. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడైతే ఆవిడ నిజస్థితి, నువ్వు 5 కాపురం చేస్తున్నావని చెప్పాడు, ఆవిడ మారు మాట్లాడకుండా ఆయన్ని ప్రవక్తగా గుర్తిస్తాడు. ప్రవక్తలకే దేవుడు బయలుపరుస్తాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించింది బయలుపరచకుండా ప్రభు ఏమి ముందు చెప్తాడు, దాచిపెట్టాడు. రహస్యాలు ఏముండవు. యేసుక్రీస్తుని ప్రవక్తగా పుడతాడని ద్వితీయోపదేశకాండం 18:16 మోషే గారు చెప్పాడు. మనం పాత నిబంధన ప్రవక్తల జీవిత విశేషాలు ధ్యానిస్తున్నాం. వారిలో గనుడు, గొప్పవాడైన ఏలియా గురించి 1 రాజుల గ్రంథం 17,
నుండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం పంచకున్న చరిత్రలో 18వ అధ్యాయంలో ఉన్నాం. 18వ అధ్యాయంలో ఏలియా కర్మేలు పర్వతం మీద ప్రార్థించిన విధానం. ముందు బలిపీఠం కట్టి ముందు ఎక్కడ పడిపోయామో అక్కడే నిలబడాలి. ఏ విషయంలో పడిపోయామో అదే ఒప్పుకోవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 12 రాళ్ళు 12 గోత్రాలు గుర్తు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చేసి ఇప్పుడు ప్రజలకి యెహోవా దేవుడే తెలిసింది. మీరు గమనించారా? ఏలియా ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. మరి వాళ్ళందరూ మోకరించవచ్చు కదా, మోకరించాలి. ఏలియా ప్రజలందరి కొరకు మరి 41, 42 వచనాల్లో మోకాళ్ళ మధ్య ముఖం పెట్టుకొని ప్రార్థన. ఇది దేనికి గుర్తంటే, మనం తలెత్తి దేవుని వైపు చూడలేము, హక్కు లేదు. మనం పాపం చేసాం, తప్పు చేసిన వాడు తప్పనిసరిగా తలకాయ ఉంచుకోవాల్సింది. దేవుడు అధికుడు, మానవుడు అల్పుడు. మనం చేసిన పాపాలకు ఆయన వైపు చూసి హక్కు మనకు లేదు కాబట్టి తల ఉంచుకొని ప్రార్థించు. మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ఇశ్రాయేలీయులు చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నాడు తాను. వాస్తవంగా వాళ్ళందరూ అహపకాలంలో యెహోవా బలిపీఠాలు వదిలేశారు, ప్రార్థన మానేశారు. అందువల్ల 3.5 సంవత్సరాలు తీవ్రమైన కరువు అనుభవించారు. మనం దేవుడికి దూరం అవుతున్నామంటే, ప్రార్థన మానేస్తున్నామంటే చీకటికి పాపానికి దగ్గర అవుతున్నామని అర్థం. దేవుడు సర్వ సమృద్ధిని చేసేవాడు. సాతాను మనకి కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు తెచ్చేవాడు. మిక్కిలి దేవసాయం గారి కీర్తన, కోటాన కోటి కష్టము, 1, 2, మాటి మాటికి వచ్చే మరి నీ కృష్ణ. ఈరోజు ప్రశాంతంగా ఉందామంటే 1 పోతే 2, 2 పోతే 3, 1 తట్టుకుందామంటే నువ్వు దెబ్బ మీద దెబ్బ. కోటాన కోటి కష్టం. కొంతమంది జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయి. కష్టాలంటే తిండి బట్ట లేకపోవటమే కాదు, నెమ్మది లేకపోవటం, సమాధానం లేకపోవటం, ఆరోగ్యం లేకపోవటం, అయిన వాడు లేకపోవటం, ఇవన్నీ తీవ్రమైన కష్టాలు. కాబట్టి మిక్కిలి దేవసాయం గారు భలే చక్కగా రాశాడు. దేవా సహాయమని, సాతాను సాధకములు అవి నా శరీరంలో నన్ను నాశనం చేస్తాయి. ఇక్కడ ఆయన ప్రార్థించిన పద్ధతులు, మరి తలకాయ మోకాళ్ళ మధ్య ఉంచుకొని దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థించే విషయంలో భక్తులు దేవుడిని వెతకాలి. కొంతమంది నిలబడి ప్రార్థిస్తారు, వయసు ఆరోగ్యం నుంచి కూర్చొని ప్రార్థించేవాళ్ళు ఉంటారు. మోకరించి సాష్టాంగపడి చాలా ప్రార్థన పద్ధతులు. ప్రార్థన అంటే మన అవసరాలు దేవుడికి చెప్పటం ఒక్కటే అనుకుంటాం. అయితే కొంతమందికి అలా దేవుడికి చెప్పటం బాగా చేతనవుతుంది. అదేం విద్య కాదు, మళ్ళీ అదేమి ఒక కోర్సు కాదు. నేర్చుకొని చక్కగా పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి ప్రార్థన నేర్పుతాడు. అది జకర్యా గ్రంథం 12:10లో చెబుతాడు. కరుణను అందించే ఆత్మ విజ్ఞాపన చేయు యుక్తంగా ఆసక్తిగా ప్రార్థించడం దేవుడే నేర్పుతాడు. నేను ఇర్మియా గ్రంథం 29:13లో దేవుని వెతకటం గురించి చెప్పాడు. ప్రార్థనలో వెతకటం. కొంతమంది దేవుని దగ్గర ఎంత వినయంగా వెతికి బతిలాడతారు. వారి ప్రార్థన దేవుడు త్రోసివేయటం. అహంకారంగా ప్రార్థించకూడదు, నిర్లక్ష్యంగా ప్రార్థించకూడదు, నామకార్థంగా ప్రార్థించకూడదు. జనాలు పాస్గారి ప్రార్థన భలే ఉందే అనుకుంటారని చేయకూడదు. ఎంతమంది మెచ్చుకుంటే ఏమొచ్చి దేవుడు రాదు. మనుషులు మెప్పెందుకు మనకు తిప్పలే కాదు. దేవుడు మెచ్చుకుంటే కార్యం జరిగింది, మనకు మేలు జరుగుతుంది. కాబట్టి ప్రార్థనలో దేవుణ్ణి వెతకాలి. ఇప్పుడు వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇర్మియా ఇక్కడ ఎదుగుతున్నాడు. ఏలియా గారు 3.5 సంవత్సరాలు దేవుడు లేడు వాళ్ళ మధ్య. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ప్రార్థనలో దేవుడిని వెతకటాన్ని నిన్న ఇర్మియా ప్రస్తావిస్తే, ఈరోజు ఆ ప్రార్థన మనం ఖచ్చితమైన ప్రార్థన, ఫలభరితమైన ప్రార్థన, ఉపయోగకరమైన ప్రార్థన తెలుసుకోవాలి, జనాలకు నేర్పాలి. చాలాసార్లు ప్రార్థన పద్ధతి తెలియకుండా అలాగే ఉండిపోతాం. తొండిగాను మొండిగాను ఏదో ప్రార్థన చేసి ఈ రోజుకి అయిపోయిందిలే అనుకుంటాం. అది మంచిది కాదు. దేవుడు మెచ్చుకునే విధానం, బైబిల్లో బోధించిన విధానం, ఆచరించవలసిన విధానం, అది ఆశీర్వాదకరం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనానికి వెళ్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు
తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడు. ప్రతివాడు అంటే ఎవరైనా కానీ, ఆ ప్రతివాళ్ళు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వయసుతో నిమిత్తం లేదు, దేశ భాషల ప్రజలు లేదు, ధనవంతులు ఉన్నారు, పేదలు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, దిక్కులేని వాళ్ళు కూడా ఉన్నారు. అడుగు, అడగటం చేత అయిన ప్రతి వాడికి ఇవ్వబడును, తట్టు ప్రతి వారికి తీయబడును అంటూ ఒక మాట అంటాడు. ఏ మనుషుడైనా తన కుమారుడు రొట్టెని అడిగితే అతనికి రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా, మీరు ఇస్తారా మీ పిల్లలకి అంటూ మీ పరమ తండ్రి మిమ్మల్ని ఎంతో ప్రేమించేవాడు. అక్కడ ఒక పోలిక చెప్పాడు. మీరు చెడ్డవారయ్యుండి పరలోకమందున్న ఉండగా మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే అవునా ఎంతో నిత్యముగా మంచి ఈవులను ఇచ్చును. మంచి మీరు చేయలేని నేను చేస్తాను. కావున మనుషులు మీరు ఏమి చేయవాలని మీరు కోరుదురు అలాగనే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రం ప్రవక్తల ఉపదేశములై. ఈ వాక్యం అసలు చాలా పాత నిబంధనలో కొత్త నిబంధనలో చాలా ముఖ్యమైన వాక్యం. 7వ అధ్యాయం 12వ వచనం. మనుషులు మనకేం చేయాలని కోరుకుంటాం? రమేష్ పాస్ గారు కనపడంగానే అందరు లేచి అటెన్షన్, పాస్ గారు వందనాలు 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 వందనాలు. నేను కూడా వందనాలు. నాకు అందరూ వందనాలు చెప్పాలనుకుంటే నేను వందనాలు. అందరూ నన్ను గౌరవించాలన్నప్పుడు నేను అందరినీ గౌరవించాను. అందరూ నన్ను ప్రేమించాలన్నప్పుడు నేను ప్రేమించాను. అందరూ నాకు కీడు చేయకుండా ఉండాలి అంటే నేను కూడా ఎవరికి కీడు చేయకుండా ఉండాలి. ఇవన్నీ ధర్మశాస్త్రంలో బోధలు క్లుప్తంగా చెప్పేశాడు. అసలు బైబిల్ బోధంతా ఒక్క వచనంలో యేసు ప్రభు చెప్పాడు. ఏంటది? మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో వాళ్ళు కూడా మీరు అలాగే చేయండి. కొంతమంది ఏంటంటే అందరూ వాళ్ళనే గౌరవించాలి. సంఘంలో వాళ్ళు మాత్రం ఇలా విగ్రహాల్లా కూర్చుంటారు. మనమేమో చైగారు వందనాలు, అమ్మగారు వందనాలు, బాబు గారు వందనాలు. వీళ్ళేదో కారణ జన్ముల్లాగా, మిగతా వాళ్ళు ఎందరో కష్టజీవులాగా. ఈ దరిద్రపు ఆలోచన పోవాలి. యేసుప్రభు దాన్ని ఖండించాడు. చూసారా? మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ప్రేమించాలి, నువ్వు కూడా ప్రేమించు. నమస్కరించాలి, నువ్వు కూడా నమస్కరించు. అవునా? గౌరవించాలి, నువ్వు కూడా గౌరవించు. నేను ఒక్కడే, మీరందరూ అధములు, నేను అధికుణ్ణి. ఇదంతా ఉంటుంది. అందరూ మట్టిలోనే పెడతారు, అందరూ గాలి పీలుతున్నారు. కాబట్టి ఈ అతిశయ స్వభావం పోతే ఏమవుతుందంటే ఇలాంటి వ్యక్తులు దేవుని దగ్గర పోర్చుకోలేరు, నేర్చుకోలేరు, దేవుని దగ్గర అడిగి పొందుకోలేరు. కొంతమందికి మంచి స్వభావం ఉంటుంది. ఎవరికి కీడు చేయరు, ఎవరికి హాని చేయరు. దేవుని బిడ్డలు హాని చేస్తే, కీడు చేస్తే ఇంకేం ప్రార్థన జీవితం అంటే? ఇప్పుడు మనం బాగుంటాం, ఒకరికొకరు గోతులు తీసుకుంటారు, ఒకరి మీద ఒకరు చెడ్డ మాటలు మాట్లాడుకుంటే ఇంకేం ప్రార్థన జీవితం? ఇవన్నీ దేవుడు చూడ. కాబట్టి ఇక్కడ ఒక మంచి మాట అన్నాడు. మనుషులు మీకు ఏం చేయాలని నన్ను పిలవాలి భోజనాన్ని, నువ్వు కూడా పిలువు. నన్ను గౌరవించాలి, నువ్వు కూడా గౌరవించు. కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే జనాల దగ్గర ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. అందరూ ఇలా ఉండాలి, ఇలా ఉండాలనుకుంటాం. మరి మనం ఎలా ఉండాలి? బైబిల్ చాలా బాగా చెప్తారు. మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు, మీరు కూడా మనుషులకి అలాగే చేయండి అంటూ. ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల బోధ అన్నాడు. అంటే ధర్మశాస్త్రం అంటే మా 5 గ్రంథాలు. మొదటి పుస్తకం ఆదికాండం నుండి ద్వితీయోపదేశం. ప్రవక్తల గ్రంథాలంటే ఇక సమయం నుండి మొదలవుతాయి. ఈ పుస్తకాలన్నీ ప్రవక్తల గ్రంథాలు. వీటన్నిటిలో ఏముంది బోధ? క్లుప్తంగా మనుషులు మనకేం చేయాలని మనం కోరుకుంటున్నామో మనం కూడా మనుషులకి అలాగే చేయాలి. మనం చూడగానే జనాలు లేచి నిలబడాలి, ఇంకోళ్ళు లేచి నిలబడి ఎవరైనా కనపడితే అందరూ మనల్ని విషయాల, మనం కూడా విషయాలు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ప్యాసేజీలు అంటే 7వ అధ్యాయం 7 నుండి 12 వచనాల్లో చాలా పారమార్థిక సత్యాలు ప్రభు బోధించాడు. ఇది కొండ మీద ప్రసంగం. అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5 నుండి 7 అధ్యాయాలు. 8వ అధ్యాయంతో కొండ మీద ప్రసంగం ముగిసింది. 5, 6, 7 అధ్యాయాలు. ఈ 7వ అధ్యాయంలో అడుగుడి మీకు ఇవ్వండి. అడగండి. మీ పరమ తండ్రి, అక్కడ మాట అన్నాడు, మీ తండ్రి
అందుకే ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోకమందున్న మా తండ్రి అని పిలువమన్నాడు. తండ్రిని పిలిచేటప్పుడు, తల్లిని పిలిచేటప్పుడు ఆ ప్రేమ అపురూపం కదా. అమ్మ అని ఎంతమంది స్త్రీలు పిలిచినా, సొంత తల్లిని పిలిచినా ఆనందం వేరు కదా, తండ్రిని పిలిచే ఆనందం వేరు కదా. మనం మార్పు చెంది ఆ తండ్రికి బిడ్డలైతే పరలోకం వెళ్తాం. చచ్చిపోయిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళరండి, వెళ్ళరు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చెప్తాడు, మీరు మార్పు నుండి బిడ్డలు పట్టేవారు. మనం ఏదే తోట నుంచి బిడ్డలుగా కాదు, ఎదురు తిరిగిన బిడ్డలా బయటికి నెట్టేయబడ్డాం. ఇప్పుడు మార్పు చెందిన బిడ్డల్లాగా, రక్షణ పొందిన బిడ్డల్లాగా వెళ్ళాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. మరి ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చింది, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పడింది. ఈ రెండిట్లో రెండు కూడా ఏలియా కోసం కాదు. ఏలియాను పోషించడానికి దేవుడు కాకులు పెట్టాడు, సారేపతి వెదరాలను పెట్టాడు, దూతలను పెట్టాడు. అంటే తన నమ్మిన బిడ్డల కోసం కాకులు వాడాడు, వెదరాలను ఉపయోగించాడు, దేవదూతలు కూడా పంపించాడు. కానీ ఏలియా ప్రార్థన ప్రజల కోసం, ప్రజలందరూ కరువుతో చచ్చిపోతున్నారు. కాబట్టి ప్రార్థనా పరులకి విశాల స్వభావం ఉంటుందండి. ప్రార్థనా పరులు క్లుప్తంగా, ఎవరో కుటుంబ ప్రార్థనలో చాలాసేపు వాక్యం చెప్పారంట. ఇక జనమంతా షుగర్ టైము, అయ్యా బిళ్ళలు వేసుకున్నా టైం అవుతుంది, కానివ్వండి అన్నారంట. ఈలోపు ఓ పాస్టర్ గారినో ఓ సోదరునో అడిగారంట, అయ్యా చివరి ప్రార్థన, భోజనాల కాడ చిన్న ప్రార్థన చేయమని. భోజనాల కాడ ప్రార్థన ఎక్కువ చేయకూడదని జనం కోరుకుంటారు. వీడు సింపుల్గా చేశారంట, దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం. ఏం ప్రార్థన? ప్రార్థన భోజనం కాడ కూర్చొని చక్కగా చెప్పాలి, దేవా ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు నాయన, ఇది లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాయన, ఆకతాలను కూర్చోవు, వాళ్ళకు కూడా కృపతో దయచేయి నాయన, ఇది మంచి ఆరోగ్యం ఇస్తే మళ్ళీ నీ సేవకే వాడతాను. ఒక క్రమ పద్ధతిలో ప్రార్థన. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నాకు తెలిసి ఎప్పుడు కుటుంబ ప్రార్థనలో భోజనాలు పెట్టినా ఆ ప్రార్థన ఏదో కొరత. మనమేమో మంచి మనసుతో కాసేపు వాక్యం చెప్పించి గోలు పెట్టడం అనుకుంటాం. దాంట్లోనేమో ఎప్పుడు ప్రార్థనలో కూర్చొని వాళ్ళు అవుతారు. వాళ్ళకేమో కూర్చోలేదు, అటు గదుగుతారు, ఇటు గదుగుతూ ఉంటారు, మధ్యలో వాక్యం చూపిస్తూ ఉంటారు పాస్టర్ గారు. పెళ్ళి కూడా అంతే, పెళ్ళి కూడా చేయలేదు, పెళ్ళిలో ప్రసంగాలు యాడ్ చేస్తున్నారు. అడుగుడి మీకు ఇయ్యబడు, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడు, అడుగు ప్రతి వానికి ఇయ్యబడు, వెదకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడు. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు, మన పిల్లలకి మనం మంచి ఇవ్వాలి, ఏ తల్లిదండ్రులు కూడా, అవునా? స్తోమత లేకపోయినా చేయాలనుకుంటాం, మనకు లేదు, చేయలేవు. కానీ పరమ తండ్రి సర్వసమృద్ధి కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. నిన్న కీర్తన పాడుకున్న పులిపాక జగన్నాథం గారు, నేను నీ వాడను దేవనే కీర్తనలో, నాకు అవసరమైన నానా వస్తువులు ఇచ్చు, నాకేం కావాలో ఇస్తాను. నాకు తెలిసి ప్రార్థనా పరుల అవసరాలు దేవుడు చూస్తూ ఉంటాడు. ఇది మాట గుర్తుపెట్టుకోండి, ప్రార్థనా పరుల అవసరాలు చూస్తూ ఉంటాడు. తగిన సమయంలో దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. నీకేం కొరతో, నాకేం కొరతో. అయితే మనకేంటంటే ఇక చర్చకు వచ్చి ఇవ్వాలే మన, ఇప్పుడే ఇవ్వాలి, మళ్ళీ టైం లేదు. ఇతనికి కనిపెట్టరు, వెతకరు, నిరీక్షించరు. ప్రార్థనలు ఇవన్నీ అవసరమే. ఇప్పుడు మనకి 1 తిమోతి 2వ తిమోతి పత్రిక అనుకుంటాం, 2వ అధ్యాయంలో 3 వ్యక్తులు చెప్తాడు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే, ఒకరు సైనికుడు, 2 వ్యవసాయ జడ్జి అయిన వాడు, 3వ వాడు వ్యవసాయదారుడు. రైతు ఏం చేయాలి? వర్షం కోసం కనిపెట్టాలా, ముందు పని చేయాలా, పొలం బాగు చేయాలా, సాగు చేయాలా, దున్నాలా, విత్తనాలు చూసుకోవాలా, అప్పుడు పైకి చూడాలి, కొండల తట్టు దేవుడు వర్షం ఇస్తాడు. కాబట్టి అతను ఎలాగైతే విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురు చూస్తాడో, పొలంలో పనిచేస్తాడో, మంచి పంట కోసుకుంటాడు. అంతేగా ఈరోజు విత్తనాలు వేసి కొడలు తీసుకొని చివర్లు వెళ్తారా? వెళ్ళరు కదా. అలాగే ప్రార్థనా పనులు కూడా కన్నీటితో విత్తాలి, అవునా? కన్నీటితో విత్తువారు సంతోషగానంతో
పంట కోస్తారు 120 ఎప్పుడోకి. కాబట్టి ముందు విత్తనాలు లేకుండా పంటలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి. మీ పిల్లలకు మీరు మంచి ఇస్తున్నారు కదా, నా పిల్లలు మీరు. ఆ ఉద్దేశం అది. మీరెవరు? నా పిల్లలు. మీరే మీ పిల్లలకి మంచి ఈవులు ఇస్తే నేను ఇవ్వనా? ఆ ప్రశ్న అది. పరలోకమందున్న మీ తండ్రి తన వెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులు, ఇంకా మంచి ఇస్తాడు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలి. మీరు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. అన్న బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చి ప్రార్థన చేసింది. ఆవిడ దేవుడిని అడిగింది ఏంటి? ఒక్కడే. బాగా వినాలి, ఒక్కడే అడిగింది. ఇస్తే మళ్ళీ నీ సేవకెత్తానంది. తనకు అపవాది తీసివేయాలని కోరిక. అందరూ పిల్లలు లేరు అని అనటం ఆవిడకి కష్టంగా ఉంది. యేసు ప్రభు పుట్టి 2020 సంవత్సరాలు అయితే ఇంకా కొన్ని వందల సంవత్సరాల వెనక పురుషుల్ని అందరూ స్త్రీలని అంటారు పిల్లలు పుట్టుకుపోతే. అలాంటిది ఆవిడ వాళ్ళ భర్తకి 2 భార్యలు, అన్న పెనిన్న. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, అన్నాకు లేదు. మరి జనం అందరూ అనేవి ఈ పెనిన్న బాధ పెడుతుంది, ఇసుకెత్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగింది ఏమిటి? మొదటి అధ్యాయంలో నేను చదువుతున్నాను 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై ఉందా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తుంది ఎల్కానా భార్య. ఆ దుఃఖం ఆపలేదు. యెహోవా సన్నిధిని బహుగా ఏడ్చుచుండెను. ఆ 2 పదాలు, బహు దుఃఖం, బహుగా ఏడుస్తుంది. అంతులేదా ఏడు? దేవుడికి ఏమని ప్రార్థన చేసింది? సూటిగా ఒకటే అడిగింది. ఏమని? నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమ చూచావా? నీ సేవకురాలు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను చూడు, నన్ను జ్ఞాపకం చేసుకో. నీ సేవకురాలను నాకు మగపిల్లనే దయచేయి. ఆ పదాలు ఎలా ఉన్నాయి? నీ సేవకురాలని, నీ సేవకురాలని, నీ సేవకుడిని. ఎంత తగ్గింపు ఉందండి. కొన్నిసార్లు ప్రార్థనా విధానాలు తెలియక చెయ్యం. మీరు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే దావీదు అంటాడు, నీ దాసుడనైన నేను, నీ దాసుడను. రాజే దావీదు, రాజు, చక్రవర్తి పెద్దగా. అప్పటికే చాలా దేశాలు గెలిచాడు. మీరు ఆ తర్వాత మొదటి రాజుల గ్రంథంలో గిబియోనులో సొలొమోను బలులు అర్పించినప్పుడు అతను ప్రార్థన కూడా అలాగే చేస్తాడు. తొలి దినాల్లో సొలొమోను 3వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఏమని ప్రార్థన చేశాడు చూడండి. 8వ వచనం. నీ దాసుడనైన నేను, నీ దాసుడైన నా తండ్రి. ఎంత బాగున్నాయండి. ఇప్పుడు మనం ఒక పోలీస్ స్టేషన్లలో, ఎంఆర్ఓ ఆఫీసులో ఒక కలెక్టర్ గారికో ప్రజాప్రతినిధులకు ఉత్తరం రాసేటప్పుడు మహారాజరాజశ్రీ ఘనత వహించిన అయ్యా అని వాడు చేసినా చేయకుండా. మరి దేవుడికి పిటిషన్ పెట్టేటప్పుడు రెస్పెక్ట్ ఏది? గౌరవం ఏది? ఎలా మాట్లాడతారు దేవుడితో? కోరకనుకో. ఈయన సర్వశక్తిమంతుడు, ఈయన ఉచితంగా చేస్తాడు. లంచాలు తీసుకుని కూడా జైలు ఉన్నారు, అవునా? మరి ఇక్కడ దేవుడు ఎలా గౌరవిస్తావు దేవుడు? అందుకనే ప్రార్థించేటప్పుడు ఆ పదాలు చాలా బాగున్నాయి, నాకు నచ్చినవి బాగా. నీ దాసురాలనైన నేను, నీ దాసురాలను. మరి ఎప్పుడైనా బిడ్డలు లేని వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలు ఈ ప్రార్థనలే చేయాలని అడిగితే, అందుకని చదవాలి, నేర్చుకోవాలి. సమూయేలు ప్రార్థన పద్ధతి, వాళ్ళ తల్లి సమూయేలు గొప్పవాడవడానికి అన్నయ్య కారణం. చాలామంది సమూయేలు లాంటి బిడ్డలు కోరుకుంటారు, కానీ అన్నలాగా ప్రార్థన చేయరు. చాలా బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచుంది. ఏమంత చూడండి. దయచేసి నీ సేవకును నాకు మగ పిల్లలను దయచేసి నన్ను వాని తల మీదకి క్షవరపు కత్తి ఎన్నటికి రానియక, వాడు బ్రతుకు దినములన్నిటి ఒకడే. నేను వారిని యెహోవాకు అప్పగిత్తునని మొక్కుబడి చేసుకుని
ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా మొక్కుకోవటం. అప్పటికేమో ఇవ్వకపోయినా అసలు ఏం చేయాలో చెప్పేసి అప్పుడు లేడు ఎట్లా. కాబట్టి అయితే అక్కడ ఉన్న ఏది ఆమెను సరిగా అర్థం చేసుకోడు. ఆయనకేమో పెద్దోడు, కళ్ళు కనపడు, ఈవిడ మందు దాగి వచ్చింది అనుకుంటాడు. చూడండి ఎంత దారుణం పాపం. అయితే మరి సేవకుడు హెచ్చరిక చేస్తాడు, ఎందాకట్ట కూర్చుంటే అదా పడిరా అంటే, పైగా ధనవంతుడి భార్య, పేదోడి భార్య కాదు ఆవిడ. ఎలకాను బాగా సంపన్నుడు. డబ్బులున్నోళ్ళు ఎట్టుంటారు, ఏందా పాస్ గారు ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు అంటారు. ఆవిడ నీ దాసురాలు, అయ్యా నన్ను అలా అనొద్దా. సేవకుడే తొందరపడ్డాడు. అవునా? ఆవిడేముంటుందో చూడండి. ఏలి ఆమె మత్తురాలైన అనుకొని, ఎంతవరకు నువ్వు మత్తురాలు అయి ఉంటావు? 14 వచ్చు అన్న అంటది. అది కాదు నా ఏలినవాడా. ఎంత చక్కగా జవాబు చెప్పిందండి ఆ తల్లి. తప్పు సేవకుడిది, కానీ ఆవిడ చెప్పిన విధానం, నేను మనోదుఖము గలదానమై ఉన్నాను. నేను మందు తాగలేదు, పాడు తాగలేదు, మనసులో దుఃఖం ఉంది, అది పోవట్లేదు. మనోదుఖము గలదానమై ఉన్నాను. నేను ద్రాక్షారసం మధ్య తాగలేదు స్వామి. నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుచున్నాను. విలాప వాక్యాలు ఏం చెప్పాడు? రేయి మొదటి జామున ప్రార్థన చేయమన్నాడు కదా అంటుంది. నీ సేవకురాలను పనికిమాలిన దానిగా ఎంచదు. సేవకుడు దాన్ని నేను పనికిమాలిన దాన్ని కాదు. నా ఏముంటుందో చూడండి. అత్యంతమైన కోపకారణాన్ని బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచున్నాను. నేను దీన్ని చెప్పుకోవచ్చు. నా బాధ అంతా నేను చెప్పుకుంటా దేవుడు. ఇవన్నీ చదివి నేర్చుకొని ప్రార్థన చేస్తే ఎందుకు ఫలితాలు ఉండవండి? సపోజ్ వ్యవసాయం చేయాలా, నేర్చుకొని చేయాలి, అంతేనా? ఏ పని చేసినా ఒక క్రమం ఉండాలి. చూడండి, అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. ప్రభునందు ప్రియమైన వార్లారా 17 వచ్చి, నీవు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునే మనవి ఆయన దయచేయును. ఇశ్రాయేలు దేవుడికి చెప్పే పోమ్మ క్షేమంగా వెళ్ళి తల్లి. ఆవిడ ఉదయాన్నే లేచి మ్రొక్కి ఉందా, రాత్రి అక్కడే పడుకున్నారు. ఉదయాన్నే లేచి మ్రొక్కారు, ఇంటికి వెళ్ళారు, గర్భవతి. అంతేనా? పక్కనే వచ్చినారు. ఉదయారాధన చాలా గొప్పదండి నాకు తెలిసి. ఉదయాన్ని లేచింది, ప్రార్థన చేసుకుంది, వెళ్ళిపోయింది. ఇక ఆవిడ ఎప్పుడు జీవితంలో ఏడవలేదండి. ఏడుపుకి ముగింపిచ్చాడు దేవుడు. మన జీవితాల్లో కూడా చాలా కన్నీళ్ళు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. అదేదో దేవుడి సన్నిధిలోనే ప్రార్థన చేయాలి. మీరు చూడండి, ఒకరిని దేవునికి ఇస్తే 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనంలో, యెహోవా సన్నిధిని మనం చేసుకుని నీకు దొరికినట్టే నీ సంతానం ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చును కాకని ఎల్కానాతో చెప్పినప్పుడు, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కొడుకులు 2 కూతురు. మొత్తం ఎంతమంది? దేవుడికి ఇచ్చింది ఇక లేదు, దేవుడే. ఇక అన్నకు హక్కు లేదు సమూయేలు మీద. 5 ఇచ్చాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఉదయాన్నే లేచి 1 గంట దేవుడి దగ్గర గడిపితే 24 గంటలు మనకు కావాలి. ఒక్క బిడ్డనిస్తే దేవుడు ఎంతో మంది బిడ్డలు ఇచ్చాడు. మళ్ళీ ఆవిడ ఎప్పుడు ఏడవలేదు. అయితే ప్రార్థించిన విధానం, నీ దాసురాలను, నీ సేవకురాలను, అవునా, నాకు కలిగిన బాధ చూడు, ఎంత బాధ చెప్పుకుంటానండి తండ్రిగా. మనం కూడా అలా చెప్పుకోవాలి కదా. మరి చెప్పుకోవాలన్నప్పుడు మరి ఏకాంత ప్రార్థన, దేవుని దగ్గరకు వచ్చి ఆ ప్రార్థన పద్ధతులు పాటించాలి కదా. అడుగుడి మీకు ఇయ్యబడి, ఏదైనా దేవుడు తప్పక దయచేసేవాడు. తలలో వచ్చి ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధుల వైపు తండ్రి, ప్రేమపూర్ణ వైపు అదిగా తండ్రికి మనకు నూతన మంగళవారాలు వచ్చి సజీవులకు గడిచిన మంగళవారం, ఈ మంగళవారం నాకు కలిగిన దేవుడు ఆరోగ్యం వచ్చే మా ప్రార్థన మీరు ఇచ్చిన జవాబు స్తోత్రాలు. మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రార్థన మానవ ఆలోచించి వారి కష్టాలు శ్రమ నీ వైపు తిరిగిన సమయానికి ఇచ్చిన జవాబు అన్న ప్రార్థన ఆలకించింది. బిడ్డ ప్రార్థన ఆలకించింది. ఆమె బయట కూడా ఎంతో మంది నిరీక్షించారు. అలాగే వర్తమానంలో నీ వైపు శ్రామికులు, చేతులు, ప్రభుత్వం, వ్యాపారస్తులు, ఉద్యోగులు, అలాగే తండ్రి వారిని దీవించింది.
అలాగే ప్రయాణ బిడ్డల భద్రత ఇచ్చి స్థానిక కలెక్టర్ రెవెన్యూ ఎస్పీ గారు పోలీసు గారు స్థానిక ఎమ్మెల్యే కొరకు ఎంపీ కొరకు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు మానసిక కార్మికులు నాతోటి కాపర్లు సేవలు పనివారు పరిచయ ఆరోగ్యం ఆర్థిక విషయాలు సమర్థించేందుకు కొన్ని సంఘాలు సమస్యలు నిర్వహించి ఆ పక్కన దృష్టిలో వారు సహాయం చేసుకోవాలి శుక్రవారం ఆహారం తీసుకెళ్ళేవాళ్ళు స్వార్థన చేసేవాళ్ళు రైస్ కదులు ఎన్నికలు తీయవచ్చు ఆ పక్కన ఉన్న నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు ఉపాధ్యాయులు మంచి ఆరోగ్య క్షేమాన్ని తెచ్చు ఈ ఆలయాన్ని ప్రేమించి వచ్చి అన్ని గుణాలు తెచ్చు ఆ సంఘటనలు ఆ సర్వీసులు పెట్టుకోవాలి స్త్రీలు ఎవరు వృద్ధులు పెద్దలు ప్రతి వారిని తొలగించి మా బిడ్డలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వారంతా చక్కగా వద్దగా దేవాన్ని వందనాలు ఉద్యోగ ప్రయత్నాలు వివాహ విషయాలు గర్భఫలాలు మరి మా సంఘం ఎంతో కాలమైన బిడ్డలు కొరకు నిరీక్షించినారు ఇప్పుడు శుభవచనాలు తెచ్చిన సమయం అలాగే సంఘ సొంత ప్రణాళిక అప్పుల్లో చిన్న చిన్న జీతాలు కలిగిపోతున్నాం ఆయన రాబడి తక్కువ ఉన్నవారు అలాగే తండ్రి మరి భర్త లేని వారు భార్య లేని వారు తల్లి లేని వారు తండ్రి లేని అలాగే నాకు ఎవరి బిడ్డ లోకంలో లోకాకర్షణకు ప్రేమగా బతుకు పదార్థాలు ఆన్లైన్ ఎన్నో మునిగిపోతుంది వృద్ధాప్యంలో ఏర్పడి గారు ఐబీపీలో షుగర్ కిడ్నీ ప్రాబ్లం పెద్ద సమస్య పట్టి సమస్య థైరాయిడ్ ఆస్తమా జీర్ణ పుష్పాలు గుండె క్యాన్సర్ మందులేని వ్యాధి మొండి వ్యాధి సాధారణ చుట్టూ బిడ్డలు విడిపించి ఆయన బిడ్డలకు పక్షాన్ని పేరుకోవడానికి ప్రార్థన ఆయన ఇదిగో ఆయన మరి డిసెంబర్ 24 క్రిస్మస్ మాత్రం నెలంతా చాలు మన బోధములకు సేవకు శక్తిని దయచేయండి స్తోత్రాలైన కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం ఇదిగో నాయన సన్నిధిలో మంచి విశ్రాంతితో దర్శించి దీవించిన ఆధారం యోగ భాష గారు కూడా నీకు సన్నిధిలో చాలా ఆయన బాగా ఆయన టీచర్ గారు గొప్పగా సన్నిధితో దైవం అలాగే తండ్రి ఈ దోషాలతో సహాయం చేసుకుంటే కూడా జీవించి ఆయన దోషాలు వర్ణగా కేవలం సత్యకాన్ని సన్నిధిలో ప్రతి ఉదయం మాట్లాడుకుంటే చేసి వేగంగా కొంత ఆరోగ్యం తెచ్చు ధైర్యం తెచ్చు అలాగే తండ్రి పెద్ద కుమారుడు ఆనందం భార్య పెట్టించారు సోదరి రజని సోదరు గారు విజయపట్నం నంది వద్దు చైతన్య గురిమేర వసంతరాలు సన్నిధిలో ఏదొక పండగ శుభనామ సన్నిధిలో సోదరు దర్శించి బిడ్డలు అలాగే తండ్రి అలాగే ఇతరులకి బిడ్డలు అంతే విషయాలు ఆరోగ్య విషయాలు బిడ్డలు చదువులు సహాయించి అలాగే నేను వందనాలు ఆయన వారు నాయగారిని సన్నిధిలో వారి సత్యమైన బిడ్డలు దర్శించి బిడ్డలు ఎదుటి వర్గ తల్లితో కాబట్టి సహాయం శ్రీ మన దోషం గారి సభ్యులు సత్యకాన్ని రాష్ట్రాలు సత్యమైన రాబోతున్నాను ప్రయాణాలు చేయడం సునీత మనసు కుటుంబాలతో కాసేపు బిడ్డలు దయచి లక్ష్యములు జరిగాయి కుమార్తె ఉన్నతంలో నా తక్కువ బిడ్డలు మంచి భవిష్యత్తు ఉద్యోగంతో రాజగారి వారి సత్యమైన జరిగాయి కుమారుడు కుటుంబం చేయమని దేవత సహాయాన్ని చిత్తూరులో పెద్ద కుమార్తె దీవించి పెద్ద కుమార్తె పిల్లలు వెళ్ళాలి వసంత పరిపాలన ఇద్దరు కొడుకు రమణ కొడుకు దీవాన్ని దీవించి డాక్టర్ దేవత గారు ఆ బిడ్డలు పరిచయ ఆలోచించిన సోదరి చిన్న తమ భర్త బిడ్డలు మనసత్తాన్ని దీవించి పెద్ద సోదరు రోజుని ఆరోగ్య రాష్ట్రాలు అలాగే సిద్ధులు ఆరోగ్యాలు పెరిగించడం ఏమన్నా ఉద్దేశంలో ఇతరులకు చెరువులు చక్కగా
సోదరు చెప్పిన అమరాకులు సరిగా దైవ తండ్రి రాష్ట్రాలను పుష్పాలు కుమార్ సోదరు నామం చేసుకుని సుభక్త గారికి దీర్ఘాలు సోదరు సుజాత తెలిసి దాని ద్రాక్షాలను సందర్భంలో ఒకటి పంటగా ఆశ్రయించారు సుదర్శని బలపడ్డ సురతిగా ఉంటున్నారు. అలాగే తండ్రి కుమార్తెలు శివుడు నమాదేవుడు ప్రార్థన అలాగే తనలో బట్టి మాత్రం దేవుడు అది ప్రార్థన బిడ్డలకి అందుబాటులో మీకు సహాయం చేయండి. దగ్గర మా తండ్రి కేసీఆర్ తండ్రి గారు 90 సంవత్సరాలు ఆయన క్యాన్సర్తో స్వస్థ తమలో సహాయపడి కుటుంబాన్ని పూర్వటి రత్నాలు జ్ఞాపకం చేయగలిగారు. దివ్య దంత ఆరోగ్యం మంచి విడుదలకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి వసతమైన ప్రార్థన చేస్తున్నాం. చెల్లింపు శాతం దగ్గరలో ధ్యానం దర్శించి అలాగే సోదరి అలాగే వారిద్దరు ఉపాధ్యాయులు న్యూజిలాండ్ కష్టంగా దేవుడిని ప్రార్థన సుందరరాజు గారి తల్లితో ఆలు జోసఫ్ గారికి 77 సంవత్సరాలు హైదరాబాద్ గత కుమారుడు కుమార్తె కలిసి బిడ్డలు ఎంతకాలం నిలిచిన ఆలోచించిన డ్యూటీ రిటైర్మెంట్ కుమార్ డాక్టర్ డేవిడ్ జీవించి సత్యమైన కార్యం దర్శించి బిడ్డలకు మంచి అలాగే తండ్రి రాత్రికి కూడా తప్పుకున్నాను సంతోషం నెల నేడుస్తున్నటువంటి కోసం జీవించిన అలాగే ముస్లిం గారి తల్లి విద్యార్థులు తోడుకుంటున్నాను పుష్పాన్ని జ్యోతి చిట్టు ప్రేమ సుందరవాడు నాకు ప్రేమ సర్వోన్నత జోసిన లక్ష్మి భర్త అలాగే జీవితంతో ఈ వందనాలు విద్యాసాగర భార్య ప్రేమలు బిడ్డలు చదువు అయోగ్య కుమార్ జోసఫ్ కుమార్ మరి జోసఫ్ సత్యనారాయణ గోపాలను ఆలోచిస్తారు వాళ్ళ ఆరోగ్యం లేచిన సహాయం ఆయన అలాగే తండ్రి ఈ రాష్ట్రంలో ప్రార్థన చేస్తున్నాం ఆయన దేవత వాళ్ళ జీవితం బాగుండాలని ఇచ్చిన బిడ్డలు అందించిన ఆలస్యంగా మన సంతానం వాళ్ళ నక్షత్ర విశ్వాసం బలపడాలని ప్రార్థన వచ్చి ఆరోగ్యం వేరే శ్రీ భాషకారికి ఆరోగ్యం భాషకారి ప్రత్యక్ష గృహపాలను అధిక వర్గంలో అని వారు ఉదయకాలం ప్రారంభించిన సోదరి దేవుడి సుభాష్ వారిద్దరికి ఒక చోట ట్రాన్స్ఫర్ ఇచ్చామంటారు దీనికి దూరదేశం బిడ్డలకి మంచి ఉద్యోగం మంచి భవిష్యత్తు మా ఉద్యోగాలు దీవించి నాయకునికి చెల్లిస్తున్నాం అలాగే
దేవాసులు వారి అభిషేకం సోదరు విజయవంతం వారి ప్రేమించిన సోదరు వారు మంచి ప్రార్థన దేవుడు మంచి భవిష్యత్తు తెచ్చి డబ్బులు కూడా విజయంగా నా వెంకటేశ్వర సురేష్ అలాగే తండ్రి చెల్లిస్తున్నాను ఇంకే చెల్లిస్తున్నాను జీవించండి నా విడుదల కుటుంబాలను ఇష్టపడే ఆరోగ్యం అర్థంలో కుమార్ శాఖ దేవాసం జీవించింది కానీ జీవితం చదివాను కుమార్తె బ్లెస్సింగ్ చదువు చదువు కుమార్ చదువు భవిష్యత్తు సో సురేష్ చదువు అలాగే చిన్న నర్సింగ్ సో బిడ్డల గురించి కావాలి సోదరి సునీత ప్రయాణ ఆయన కూడా సోదరి మాని కళ చదువు దూరేలతో గారు ప్రసన్న సోదరి మాని తల్లి విశ్వదేశ్వరులు ఆశీర్వదించింది ఆయన ఆయన అభినంద కుమారుడు ఆయన దీవించి ఫ్రూటీ చూసి కూడా మీరే తల్లి నేను పనిచేసిన తర్వాత జూనియర్ వస్తున్నాను లేకుండా ఈ సమయంలో కుట్లూరులో మనకు చదువుకున్నాడు ఆయన పుల్లయ్య పదో తరగతి అక్కడికి మంచి భవిష్యత్తు సహాయం చేయాలి అలాగే తండ్రి జోగి సోదరి గురించి రామన్న తాతగడిన అనిగల ప్రసన్న కుమార్తె అభివృద్ధి సంతానం రాజకుమార్ అలాగే తండ్రి ఎంతో రాజేశ్వర చదువు చదువు అలాగే తెలుగు రాజేశ్వర మానవ సేవ కుమార్తె యొక్క బిడ్డలందరికీ క్షేమాన్ని గురించి గురించి ప్రతిపాటి సుదర్శిత దేవాలయాలు ఆశకాంతలు ఈ కార్మికులు అలాగే తండ్రి స్థానిక బీసీ గారు ఆరోగ్యంగా ఆశకాంతలు కురాబస్గారు తెలంగాణ అలాగే తండ్రి కాకుండా క్షేమాలు ఆయన కమలబాయి నివాసంలో చాలా కష్టంగా ఆదేశం పెద్ద కుమార్తె కిషోర్ చిన్న కుమారుడు జ్యోతి బిడ్డలు బిడ్డలు చదువు విషయం కార్తీ గారికి ప్రాంతాలలో నైతిక కుటుంబం బిడ్డలు చదువు కలిసి స్వీట్ చదివి బిడ్డలు నామడి వారి బిడ్డల వరకు రాజకుమారి సందర్భంగా బిడ్డలు నాలుగు బుజ్జి కుటుంబం చదువుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం గజం చిన్న సోదరి సునీత చక్కగా వదిలాలి మంచి ఉద్యోగంలో విషయాలతో మా ఇంటి ముందు అప్డేట్ తన ఆరోగ్యం ఆర్థిక విషయాలు సహాయించి పక్కనే బాగుపోయి ఆరోగ్యమైన స్టడీస్ బాగుపెట్టి దీవించింది డిమెన్షన్ ఆశీర్వదించింది సోదరి ఆయన పాత ప్రయాణం కుమార్ చదువుకుంటున్నాను దీవించిన సోదరి సంతోషంగా మేఘం మీరు బిడ్డలు చదువు దీవించి కుటుంబంలో ప్రతి ఒక్కరితో మీరు తల్లితో దైవతండ్రి పరిశుద్ధంగా వందనాలు అలాగే సుజాత శారీరక అరుణ్ యాక్సిడెంట్ అయి బతికి క్షేమం ప్రార్థించుకోవడం సహాయం చేసి సోదరి ప్రసన్నాన్ని సోదరి గీత ప్రశాంతి ప్రసాద్ పిల్లలు చదువు గృహంలో సంధ్యాపంలో రక్షణ
బాబు రాజేంద్ర ప్రసాద్ ఎస్ఐ గారు సోదరి ఆయన జీవన కుమార్ మరి వారి ఆరోగ్యం, అలాగే తండ్రి మా చంద్రిక ఆయన ప్రేమించి చక్కటి వాళ్ళు కలిగించారు. ఎలా మంచి గర్భఫలాలు చాలా చక్కగా తెలియాల్సిన సోదరి నిర్మల గారు ఆరోగ్యం ఆయుష్మాన్ సోదరి పిల్లల సమాధానం మంచి ఆరోగ్యం టైఫాయిడ్ శారీరక భయం ఆదరణ దీర్ఘాయుష జాగ్రత్తలు తన ఆరోగ్య ఆవిష్కారాలు సోదరి కరడు సూర్య మళ్ళీ క్రిస్మస్ చక్కగా జీవించినట్టు ఒకటి మనుషుల్లో కూడా తన గ్రామం చూసుకుంటారు. జయకుమార్ కుమార్ తన కుటుంబం ఆర్థిక విషయాలు సాధికారతలో ఆర్థిక విషయాలు కుటుంబ సమస్యలు చాలా మంచి సామ్రాజ్యం ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి ఆకర్షిస్తున్నాను. అలాగే తండ్రి ప్రార్థన చేస్తున్నాను. ఆయన స్థుతులు తెలుస్తున్నాను. మందిరంలో బిడ్డలంతా మరి క్షేమం కొరకు వేడుకుంటున్నాం. యెరూషలేము యోధయ సమరయ బుద్ధిగంతాల పరిచర్యలు దీవించి ఆయన మరి సువార్త విస్తారంగా ఉండి పని వారు పొందుకున్నారు. ఆయన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన తాలిబంచల్లో ఉన్న వారిని విడిపించింది. ఆ దేశంలో ఆయన జిగిన్ బాబు తోమా జిగిన్ బాబు ఫాదర్ ఐదువిలికి గొప్ప గొప్ప సేవకులను బట్టి కూడా వదనాలు, వివాహం సైన్స్ బట్టి కూడా నాయన ఈ బిడ్డలు మరి ఎక్కడెక్కడ హింసపడుతున్నారు, శ్రమపడుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అలాగే తండ్రి ఇంకా అనేక స్థలాలు ఒరిస్సా, మణిపూర్ బిడ్డలు మీరు దర్శించండి. ఆ బిడ్డలకు సోదరు భావంతో ప్రార్థన చేయాలి. మొదట దేవుని రాజ్యం నీతిని ఎంతకాలి, అక్కడ సువార్త లేదు, ఇంకా సువార్తకం లేకి పంపించింది. దయగల మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో దేవా ఆమెల సమాధికులు సంఘంలోని మాతోటి కాపర్లు, సేవలు, పనివారు అటు వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ విశాఖ సెనట్ మీ సన్నిధికి పిలువబడ్డ కాపర్లు, వారిని ప్రేమించి సంఘం మరి డిసెంబర్ 18వ తారీఖు గడిచిన సంవత్సరం 1,00,000 రూపాయల బిడ్డలకి చదివిడ భాషను ప్రేమించి వారి ప్రత్యేకాలను ఇచ్చింది. మరి ఇటీవల బెంజమిన్ కొరకు, అలాగే తండ్రి కోయిపాలు పాషగారి కొరకు, నాయన వేగేశ్వరంలో చనిపోయిన పాషగారి కొరకు 30,000 బిడ్డలు ఇచ్చారు. బట్టి త్వరగా ఇవ్వడానికి మాకు సహాయం చేయండి. నాయన నీ సన్నిధి పిలువబడ్డటువంటి కాపర్ల కుటుంబాలు, వారి సేవ కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంలో ఉన్న జానగారి సత్యమని నాయన కోట్లలో ఉన్నటువంటి ఈ దాసుడు యేసుపాదం కొరకు, అలాగే నేను బెంజమిన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన తాడికొండ కాపర్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసురాలు ఆయన దాసుడు శాంతారావు పాషగారు, పాషంగారు బిడ్డ, అలాగే ధనముడి ప్రసాద్ భార్య పాషంగా తండ్రి అబ్రహ్మ తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయన పురుషోత్తం పాషగారు, పాషంగారు బిడ్డల కొరకు, అలాగే పీటర్ పాషగారు, పాషంగారు బిడ్డల కొరకు, బెజం జాకబ్ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బెజం భాగ్యరాజు భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయన దేవరపల్లి ప్రేమచంద్ర గురించి కూడా వేడుకుంటున్నాం. ఎవరైనా ఆసుపత్రులు ఉన్నా, అవసరాల కొరతలు ఉన్నా వారికి సహాయం చేయండి. నాకు పదనాలు నామారేంద్ర గారికి నూతన ఆరోగ్యం, వారి ఝాన్సీ గారు, బిందు కోటేశ్వరరావు సన్నిస్వామి జ్ఞాపకం చేసుకుని, గోళాను సుజాతమ్మ డాక్టర్ రవితేజ వివాహం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి నీకు వందనాలు. మరి కర్మచంద్ర గారు, దేవరపల్లి కర్మచంద్ర గారు, వారి సతీమణి నిర్మలా గారి కుమార్తెలు ఇద్దరున్నాయి. పెద్ద కుమార్తె వివాహమైంది, రేపు రిసెప్షన్ మీరు తోడాయి, మంచి వాతావరణం. అలాగే తండ్రి బడుగు ఇందిరా ప్రభాకర్ కుమార్తె డాక్టర్ లావణ్య వివాహం ఈ నెలలోనే సహాయం చేసి లేక డెలివరీ మౌలిక కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. నల్లజీరు విరుద్ధులలో ఉన్న రవి కొరకు, జ్యోతి బిడ్డల కొరకు, రవి హార్ట్ పేషెంట్ ఆయన దీర్ఘాయు దయచేయండి. అలాగే నాయన రామచంద్రరావు లతా బిడ్డల కొరకు, భాస్కర్ భార్య బిడ్డల కొరకు, అశోక్ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి హరి కొరకు, భార్య బిడ్డల కొరకు, షాలేం కొరకు,
ఇందిరమ్మ కొరకు మరి వారి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేసిన సూర్యనారాయణ బిడ్డలు, శుభరాజు భార్య బిడ్డలు, కుమార్తె వాహకులు, మాణిక్యరావు భార్య బిడ్డలు, ఉద్యోగ రైతుల కొరకు, జ్యోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం, విజయనగరం బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మోహంతి శ్యామ్, అలాగే తండ్రి వారి సత్యమణి కార్మి నాటి యశోరత్న గారు మనసానన్నారు ఆరోగ్యక్షేమాలు ఆవిష్కారం, అలాగే మంచాల జయరావు గారు వారి కుమారుడు దయ వారి చెల్లెల కుటుంబాలు మీరు జ్ఞాపకం పెట్టుకున్నాడు ఆయన. అలాగే జుబలి జార్జి గారు, సుహాసిని గారు వారు హైదరాబాద్ వెళ్తున్నారు ప్రయాణంలో క్షేమం, కంచెల్ల పద్మాలు, కంచెల్ల విద్యాగిరి బాబు, ఆలిస్ గారు, జీవిక మినిసి, అమతా బిడ్డలు, డాక్టర్ రాజశేఖర్ రావు బిడ్డలు కొడుకుని ప్రార్థిస్తున్నాం. కృష్ణాపూర్ గారికి ఒక బిడ్డనిచ్చారు, మనో సంతానం, మరో కుమారుడు కూడా బిడ్డల్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుగా సుమని భర్త బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, దేవరపల్లి కిరణ్ స్రవంతి జోబైని జ్ఞాపకం చేస్తున్నారు. పొందులు జోసఫ్ భార్య బిడ్డలు చదువులు పోవచ్చు, కమలయ్య భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ వసంత కొరకు మరి కుమారుడు సన్ని దుబాయ్లో కానీ గర్భఫలం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కుమార్తె దీవించాలి స్తోత్రాలు. నాయన తాగి దర్గా కానీ సంఘ కాపరి వెచ్చమోస్ గారు వారి ఆశ గారి ఆరోగ్యం, బిడ్డలు జీవరత్నం భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన దాసుడు పిల్లి కనకరాజు సుజాత బిడ్డకు మంచి వివాహాలు ఉద్యోగాలు, పిరికిల కిరణ్ దీర్ఘాయు కొరకు భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ఆదినారాయణ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. లింగుంట కృపారావు గారు మన సంతానం, రవి ప్రయాణ మార్గాలు కాపుగాలు, సుబ్బారావు స్టాల కుమారుల కొరకు వేడుకుంటున్నాం. మండేస్తే రాజు దీర్ఘ కొరకు, కొండ అనుపూర్ణ మా బిడ్డల కొరకు, బంగారు సురేష్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే అభిరే ప్రభా నా బిడ్డల కొరకు కూడా వేడుకుంటున్నాం. ఆయన నీకు వందనాలు. అమిత్ నందా కొరకు వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి, ఎవరే కాదు ఎవరైనా ఆపదల్లో వ్యాధి బాధల్లో ఉన్నా ఆ బిడ్డలు మీరు దర్శించాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభాస్ గారు భార్య బిడ్డల కొరకు కూడా వేడుకుంటున్నాం. ఆయన పరిశుద్ధ దేవుడు, నిజమైన దేవుడు, సర్వశక్తివంతుడు. ఆయన ఎవరైనా ఆసుపత్రిలో ఉన్న ఆపద వ్యాధి బాధలు ఉన్న వారిని జ్ఞాపకం చేస్తున్నాం. అగపే హాస్పిటల్ డాక్టర్ గారు రాజేశాలు కాదు వారి సత్యమని వారి డ్యూటీలు రాకపోకలు వారి ప్రతి విషయంలో మీరు సహాయకులై ఉన్నారు. ప్రేమగల పరిశుద్ధుగా కృపం ఆరోగ్యం, దానం ఆరోగ్యం దత్తరాజు గారు ప్రార్థనుకుంటున్నాం. అలాగే కెరుగు చదువు కొరకు, చెరుకు చదువు కొరకు, భాష గారు ఆరోగ్యం కొరకు, కెరుగు బెంగళూరులో మీ కాపుదల, చెరుకు గుంటూరులో మీ సన్నిధి, నీ కాపుదల, నీ దూతల సన్నిధి వచ్చాడు. బిడ్డలు భయభక్తులు ప్రార్థన చేతులు చలికాలం బిడ్డల పక్షాలు మీరు మైన్మార్ నుంచి వచ్చిన బిడ్డలు, అది వారిలో ఒక మైన్మార్ సోదరి తల్లిగారికి ఆరోగ్యం బాగాలేదు అనిపిస్తుంది. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల మా తండ్రి, ఈ ఉదయకాలం నీ సన్నిధిలో ఉన్నాం. మరి ఆలయం బయట ఎంతోమంది ఉదయాలు లేచి ప్రార్థించేవారు, నిరీక్షించేవారు, ఎదురు చూసేవారు, కష్టాలు ఉన్నవారు, శ్రమలో ఉన్నవారు, గర్భఫలాలు, ఆర్థిక విషయాలు, ఒంటరితనంలో నలిగిపోయేవారు. నీవు తప్ప మంచి పరిష్కారం లేదు నాయన. మా దేశ భద్రత కొరకు మరి సరిహద్దులు సైన్యంగా బోర్డర్ ఆఫ్ సెక్యూరిటీ వారిని జ్ఞాపకం చేస్తున్నాం. నిన్నటి దినాన దేశ రాజధాని ఢిల్లీలో బాంబు దాడుల వల్ల ఎంతోమంది చనిపోయారు, క్షతగాత్రులయ్యారు. దేశంలో అల్లరి లేకుండా సమాధానం దయచి బాంబులు పెట్టి ప్రాణాలు తీసిన దుర్మార్గాన్ని తీసివేయాలి. మనుషుల ప్రాణాలు తీయటం కాదు, ప్రాణాలు నిలబెట్టాలి, ప్రాణం పెట్టాలి, సహాయం చేయాలి. ఆయన మరి దేశంలో నెమ్మది సమాధానం దయచి, కులాల మతాల మధ్య సఖ్యత దయచి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రివర్గ సభ్యులు, ప్రతిపక్షాలు, రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు, ప్రతిపక్షాలు అందరూ నెమ్మదిగా సమాధానం ఉండడానికి కృప దయచి రాష్ట్రం కూడా అన్ని రకాల అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నాం. మరి క్రిస్మస్ దినాల్లో నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు ఉదయారాధన జరుగుతాయి. ప్రతిరోజు లేచిన అతనికి ఆరోగ్యం, క్షేమం, గౌరవ సేవకులకు మిత్రుడై మా యావత్ పాపదోషాలు క్షమించి ఆయన దాసుడు పిలుపు మా బిడ్డలు సగలు పనిచేస్తున్నారు, వారికి కూడా మీరు సహాయం చేయండి. ఈ మా మానవులు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె పరలోకమందున్న నాకు మా తండ్రి పరిశుద్ధ ఈ రాజ్యం నీ చిత్తం పరలోకమందు నెరవేర్చండి, భూమి మీద నెరవేర్చండి. మరుదిన మాకు గురించి మళ్ళా ప్రార్థన చేసి క్షమించండి.
శోధనరీత్యా పరిశుద్ధపరచు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనా మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించిన వారికి తోడై కోటన కోటి కష్టము అవి మాటి మాటికి వచ్చు, మరి నీ కృష్ణములు సాతాను సాధనములు నేను దాటి ఈ రేఖల చాటున ఉందా దేవా సహాయ. అందరికీ వందనాలు. ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియచేయండి. వ్యక్తిగత ప్రార్థన పూర్తి చేస్తాం.